22 ఇయర్స్ ఉన్న అమ్మాయి అంకుల్స్‌కి ప్యాంట్ తడిచిపోయేలా చేసింది. ఈ స్టోరీ బెంగుళూరులో జరిగింది. ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది రీసెంట్‌గా. దీనిలో ఏమైందంటే ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఒక అమ్మాయి ఉంటుంది ఒక అపార్ట్మెంట్‌లో. తనదే అది. తనే ఓనరు. 22 ఇయర్స్‌కి ఎలా వచ్చిందంటే వాళ్ళు వెల్ ఆఫ్ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్‌ది. సో, అమ్మాయి లా చదువుతుంది. లా చదువుతా ఉంటే ఒకరోజు ఫ్రెండ్స్‌ని పిలిచి జస్ట్ కుకింగ్ చేసుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సొసైటీల్లో ఏంటంటే మనకి బోర్డ్ మెంబర్స్ అని ఉంటారు. సొసైటీలో మెయింటెనెన్స్ చేయడం ఇవన్నీ. వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురొచ్చారు. వచ్చి ఈ అమ్మాయి ఇంటి లోపలికొచ్చి బెడ్‌రూమ్ అంతా చెక్ చేసి, "మీరేం జేస్తున్నారిక్కడ? మీరేదో డ్రగ్స్ తీసుకుంటున్నారా?" అది ఇది అని హడావిడి జేశారు. హడావిడి జేసి, "మేము ఓనర్‌తో మాట్లాడాలంటే" ఈ అమ్మాయి చెప్పింది అప్పటికి. "నేనే ఓనర్‌ని. ఏంటో చెప్పండంటే" "నువ్వు అర్జెంట్‌గా వెకేట్ చేయాలి" అది ఇది అని మాట్లాడారు. సో, ఇదంతా రికార్డ్ అయింది కెమెరాస్‌లో. అమ్మాయి ఇంట్లో ఉన్న రికార్డ్స్. పోలీసులొచ్చారు తర్వాత చెక్ చేస్తే ఏం లేదు. అంతా నార్మల్. వాళ్ళు జస్ట్ మాట్లాడుకుంటున్నారంతే స్టూడెంట్సు కుక్ చేసుకొని. సో, పోలీసులెళ్ళిపోయారు. ఏం కేస్ లేదని. ఈ అమ్మాయి ఎంత ప్రివిలేజ్డ్ ఫ్యామిలీ నుంచొచ్చిందంటే, ఆ కమ్యూనిటీ సొసైటీ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ అంట అతను. సో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఆ రోజే వచ్చి వాళ్ళందరిని పిలిచి వీడియోస్ చూసారు. వీడియోస్ చూసి ఈ ఎవరైతే 4 మెంబర్స్, 5 మెంబర్స్ అంకుల్స్ ఎళ్లి హడావిడి చేశారో వాళ్ళని తీసేశారు ఆ పొజిషన్స్‌లోంచి. తీసేసిన తర్వాత ఈ అమ్మాయి లా స్టూడెంట్ కదా! అక్కడితో ఆగలేదు. 62,00,000కి డిఫమేషన్ కేసేసింది. ఇంకా 2, 3 అలిగేషన్స్ కూడా ఉన్నాయి. మొత్తం కలిపి అంటే ట్రెస్‌పాస్ ఇవన్నీ యాడ్ చేసి 62,00,000కి కేసేసింది. తర్వాత అంకుల్ ఫ్యామిలీస్ వచ్చి బతిమాలుతున్నాయి కానీ, అంకుల్స్ వచ్చి సారీ చెప్పలేదు అమ్మాయికి ఇప్పటి వరకు. సో, లా స్టూడెంట్‌తో తెలియకుండా అంకుల్ అసలు ఏం జరుగుతుంది కనీసం వాళ్ళ బ్లాక్‌లో కూడా లేరు అంకులోళ్ళు. వాళ్ళెక్కడో కింద 11థ్ ఫ్లోర్‌లో ఉంటారంట. మరి వాళ్ళు ఏం చూసారో, ఏం అబ్జర్వ్ చేసారో తెలీదు. అంత విషయం తెలుసుకోకుండా ఎగేసుకుంటూ వచ్చారు. బలైపోయారు. సో, అలా ఉంటుంది. ఎనీవే నచ్చితే మన ఛానెల్‌ని లైక్ చేసి ఫాలో అవ్వండి. థాంక్ యూ.